సేవలను సమర్పిస్తున్న వారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం సొసైటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన కంచర్ల రవి, గతంలో సొసైటీలో జరిగిన అవినీతిపై విచారణ చేపడతామన్న ఎంపీ కోటగిరి శ్రీధర్. జంగారెడ్డిగూడెం మండలంలో పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు, ప్రజాప్రతినిధులు. నా మొదటి ఓటు సిబిఎన్ పత్రాలను ఆవిష్కరించిన టీడీపీ నాయకులు, పాల్గొన్న కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం హర్జనపేటలో కూలీపై యువకుడి కత్తితో దాడి, చికిత్స పొందుతూ మృతి చెందిన కూలీ, విచారణ చేపట్టిన పోలీసులు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో సుందరకాండ పారాయణం కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ దంపతులు. జంగారెడ్డిగూడెం సహకార సంఘం చైర్పర్సన్ గా కంచర్ల రవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన పలువురు ఆయనకు పూలదండలు వేసి పూల బుకేలు అందజేశారు. మరికొంతమంది పూల మొక్కలు, క్రోటన్ మొక్కలు అందజేసి అభినందనలు తెలిపారు. తన పరిధిలో సొసైటీ సభ్యులకు చేయాల్సిన మేరకు సేవలు అందిస్తానని రవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, కన్వీనర్ ఖమ్మం విజయరాజు, సోంబాబు, విద్యాసాగర్, కోల్నాటి బాబ్జీ, మద్దు త్రినాథ్, కంచర్ల వాసవిరత్నం, కర్పూరం నాని, బచ్చు రామ్మోహన్ రావు, కంచర్ల శ్రవణ్ తదితరులు రవికి శుభాకాంక్షలు తెలిపారు. స్థాపించబడి వచ్చే సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ ప్రతిష్టాత్మకమైన సొసైటీకి నన్ను చైర్పర్సన్గా ఎంపిక నా పేరు ప్రపోజల్ చేసినటువంటి మన ఎంపీ కోటగిరి శ్రీధర్ గారికి, రేపు ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న విజయరాజు గారికి, నన్ను చైర్మన్గా ప్రపోజల్ ఆమోదింపజేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే లోకల్ లీడర్స్ అయితేనేమి, వచ్చిన పాత్రికేయులకి, స్నేహితులకి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న ఈ సొసైటీ బిజినెస్ని నేను ఉన్నంత వరకు నా తోచిన విధంగా కొత్త రకంగా వ్యూహాలు అవి అమలు చేసుకుంటా ఉన్న వ్యాపారాన్ని డబల్ చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నాను. అలాగే ఈ సొసైటీలో ఉన్న రైతులకి అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన లోన్స్ అయ్యేలాగా, రావాల్సిన బాకీలవి కూడా త్వరగా వచ్చేలాగా నా వంతు ప్రయత్నం చేసి సొసైటీకి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం నందు సుందరకాండ పారాయణం చేశారు. అమరావతి రాజధాని ప్రాంతానికి చెందిన తూళ్లూరు వాసులు ఈ కార్యక్రమం చేపట్టారు. సుందరకాండ పారాయణ జపానికి ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆంజనేయ స్వామికి హారతులు అర్పించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన తనయుడు చిన్ని సాయి కుమార్ తో పాటు పంచముఖ ఆంజనేయ స్వామి భక్త సమాజం సభ్యులు మువ్వా రమేష్, పులిపాటి రాజేంద్ర ప్రసాద్, మాజెటి గోపాలకృష్ణ, తల్లం చాముండేశ్వరి, ఈపూరి రాజబాబు, మద్ది అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చిన్ని రామసత్యనారాయణ దంపతులను నూతన వస్త్రాలతో సత్కరించారు. అనంతరం మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం గురవాయిగూడెంలో రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతమైన తుళ్ళూరి గ్రామంలో పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణం కోసం భక్త సమాజము స్వయంభూ ఆలయాలలో 108 సార్లు పారాయణ కార్యక్రమము విశేషమైనటువంటి స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి ఈ రోజున జరుపుతూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీమాన్ చిన్ని రామ సత్యనారాయణ గారి ప్రోత్సాహంతో ఇక్కడ ఆలయ కార్యనిర్వహణాధికారి గారు తదితర అధికారుల ప్రోత్సాహంతో ఇక్కడ కార్యక్రమము జరుపుతూ ఉన్నాము. వారందరూ కూడా చక్కగా సహకరించి ప్రోత్సహిస్తున్నందుకు మంగళాద్రి లక్ష్మీనరసింహ స్వామి
స్వామివారి కృపా కటాక్షాలు వీరందరికీ చెందాలని ప్రార్థన చేయించుకుంటాం. హనుమాన్ చాలీసా 108 పఠించడం జరుగుతుంది. అదృష్టమైన పుణ్య కార్యక్రమం. అది కార్యక్రమం ఇంకా కూడా ఎక్కడ దేవాలయాలు అంటే వెలిసిన దేవాలయాలు ఉంటాయో అక్కడ చేయాలని నిర్ణయించుకున్నారు. కావున వారికి ప్రతి అంతరాన్ని వారి ఆశీస్సులు అందిస్తూ ఇవ్వాలని కోరుకుంటూ వారి సమాజానికి చేస్తున్న సేవ, అలాగే భక్తుల సేవ చేస్తున్న సేవ ఎంతో మంచిదని, ఎంతో పూర్వజన్మ సుకృతం ఉండేదని ఆలోచన రావాలని కరోనా టైంలో కూడా 108 శనివారం మంగళవారం ఎవరైనా సరే స్వామివారి చాలీసా కార్యక్రమం తీసుకోవాలనుకుంటే ఎక్కడ కూడా ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా ఆ సమాజం వాళ్ళు అక్కడికి వచ్చి ఆ కార్యక్రమం పర్యాలు పూర్తి చేసి ఈ కార్యక్రమాన్ని 108 చోట్ల 108 సార్లు శనివారం మంగళవారం అలా సంవత్సరంలో ప్రతిరోజు కూడా అలా కార్యక్రమం పూర్తి చేశాము. తదుపరి మళ్ళీ కూడా మేము గుంటూరులో 54 పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని దేవాలయం నిర్మించాలని ఆ సందర్భం. జంగారెడ్డిగూడెం మండలంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ పర్యటించారు. పలు అభివృద్ధి సంక్షేమ పథకాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేతవరం పంచాయతీ శోభనాద్రిపురంలో 10 లక్షల రూపాయల అభివృద్ధి పనులతో పాటు మరో 13 లక్షల రూపాయలతో నిర్మించిన 2 కల్వర్ట్లను ఎంపీ శ్రీధర్ బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. అనంతరం బైనగూడెం నుండి కేతవరం వెళ్లే ప్రధాన రహదారిని ఎంపీ శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు తిరుమలాపురం పంచాయతీలోని వెల్నెస్ సెంటర్, సచివాలయం, కమ్యూనిటీ హాల్, అనుబంధ గదులను ప్రారంభించారు. శిలా ఫలకాలను ఆవిష్కరించారు. తొలుత ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబుకు పూల బుకేలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, సర్పంచ్ కనుపర్తి శ్రీనివాస్, సొసైటీ అధ్యక్షులు రాజులపాటి అన్నవరం, ఎంపీటీసీ వేముల రత్నకుమారి, కోఆప్షన్ సభ్యులు లాల్ అహ్మద్, నియోజకవర్గ కన్వీనర్ కంబం విజయరాజు, సీనియర్ నాయకులు కనపర్తి ధనకుమార్, కనపర్తి వేణుమాధవ్, మేడవరపు విద్యాసాగర్, మండవల్లి విజయసారథి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో వైఎస్ఆర్ కాలనీలు కావాలని కోరారు. చెరువుకు సంబంధించి సమస్యల గురించి ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. కాంట్రాక్టర్ మువ్వా అభిరామ్ ను అభినందించారు. తిరుమలాపురం గ్రామం అభివృద్ధి కళ్ళెదురుగుంట కనిపిస్తుంది. ఇప్పుడే సచివాలయం ఓపెన్ చేశాం. దాంతో పాటు రైతు భరోసా కేంద్రం, అంటే పరిపాలనని తిరుమలాపురం అనే మారుమూల ప్రాంతానికి ప్రజల వద్దకు తీసుకొచ్చాం. అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానం. ఈ రోజు గర్వంగా ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టినందుకు ఒక ప్రతినిధిగా వైఎస్ఆర్సీపీ తరపున ఇక్కడ నిలబడడానికి గౌరవంగా ఉంది. దాదాపు 2.5 లక్షల కోట్లు ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా పేదవాళ్ళకి, సామాన్య ప్రజలకి అందజేశారు. ప్రజలు ఈ డబ్బులు చూశారు, ఈ రోజు జీవిస్తున్నారు. కళ్ళు ఎదుర్కొంటే ఇక్కడ అభివృద్ధి కనిపిస్తుంది. ఆయన ఇచ్చిన ప్రతి రూపాయి ఖర్చు కనపడుతుంది. మీరు ప్రజలు గుండెల మీద చేయేసి ఈ ప్రశ్నని మీరే విశ్లేషించుకోవాలి. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద మనం ఆధారపడే టైం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని భుజాన్ని పెట్టుకునే టైం వచ్చింది. ప్రతి పేదవాళ్ళు, ప్రతి సామాన్యులు కూడా తప్పకుండా ఈసారి వై నాట్ 175 కాదు, నో డౌట్ 175 అని నేను భావిస్తున్నాను. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా నన్ను నియమించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత
కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నన్ను సపోర్ట్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిన ఎంపీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రామ ప్రజలకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, అభివృద్ధి సంక్షేమం అనే రెండు కళ్ళుగా మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారు. ఈ పరిపాలన భాగంగా మనందరికీ కళ్ళకు కట్టినట్టు ఈ భవనాలను మనం ఓపెన్ చేసుకుంటున్నాం. ఇక్కడే మనకి అభివృద్ధి సంక్షేమం అనే రెండు ఉన్నాయి. రెండు ప్రాధాన్యతతో మన సీఎం గారు తీసుకున్నారు అనేది మీ అందరికీ తెలిసిన విషయం, మీరు తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి మనం ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా సీఎం చేసుకుంటే ఈ సంక్షేమము అభివృద్ధి ముందుకు సాగుతాయి. ఆంధ్రప్రదేశ్ ని భారతదేశంలో ఒక గొప్ప స్థాయిలో నిలపగల సీఎం జగన్మోహన్ రెడ్డి గారని నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ, మన సీఎం గారిని మళ్ళా తిరిగి మనం సీఎం గా చేసుకోవాలి. అలాగే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థిని గెలిపించాలి. అలాగే మన ఎంపీ అభ్యర్థిగా మన శ్రీధర్ బాబు గారు పెట్టిన సునీల్ గారిని మనం ఎంపీ అభ్యర్థిగా అఖండ మెజార్టీతో గెలిపించాలి. అలాగే నన్ను మీ అందరూ దీవించి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపిస్తారని కోరి ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజు మన యువ ఎంపీ కోటగిరి శ్రీధరబాబు గారి ఆధ్వర్యంలో జంగారెడ్డి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుంది. శంకుస్థాపనలు కాదు, మీ అందరూ గమనించాలి. మన ఎంపీ గారి యొక్క ఆశయం ఎప్పుడు శంకుస్థాపనలు కాదు, ప్రారంభోత్సవాలు నేను చేస్తానంటారు. ఆయన ఆధ్వర్యంలో మన జంగారెడ్డి మండలం చాలా రకాలుగా అభివృద్ధి చెందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఆర్బీకేలే కాదు, వెల్నెస్ సెంటర్లే కాదు, సచివాలయాలే కాదు, అనేక రకాల ప్రారంభోత్సవాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఆయన ప్రత్యేకంగా ఏంటంటే, ఈ ప్రాంతవాసి అవడం వల్ల ఆయనకి ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద అవగాహన ఉండి గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సమస్యని కూడా క్షుణ్ణంగా పరిశీలించి క్లియర్ చేయడం జరిగింది. ఆయనే మళ్ళీ విజయరాజు గారిని లోకల్ అంటే కామరకోట చెందిన వ్యక్తిని మనకి అంటే ఈ ప్రాంత వ్యక్తి అయితే ఈ ప్రాంతంలో సమస్యలు మనకు తెలుస్తాయి, పరిష్కారం ఈజీ అవుతుందనే ఉద్దేశంతో విజయరాజు గారిని కూడా మన శ్రీధరబాబు గారు సపోర్ట్ చేస్తూ ఎమ్మెల్యే క్యాండిడేట్ కి అనౌన్స్ చేయించడం జరిగింది. అదేవిధంగా ఎంపీగా మన కారుమూరి నాగేశ్వర గారు ఆయన అనేక రకాలుగా అభివృద్ధి చేశారు మన జిల్లాని. ఆయన జడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా మన జంగారెడ్డి మండలాన్ని చాలా రకాలుగా అభివృద్ధి చెందారు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య జరిగిన దాడిలో కొత్తూరి అనిల్ కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందారు. జంగారెడ్డిగూడెంలో ఆదివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో మాట పెరిగి కత్తితో దాడి చేసే స్థాయికి చేరుకుంది. స్థానికుల వివరాల ప్రకారం క్యాటరింగ్ చేసే 29 సంవత్సరాల కొత్తూరి అనిల్ కుమార్ కు స్థానికుడైన సుమారు 19 సంవత్సరాలు గల ముప్పిడి గంగారంతో పరిచయం ఉంది. ఈ క్రమంలో ఇద్దరు మద్యం సేవించారు. మద్యం సేవిస్తూ ఉండగా ఇద్దరి మధ్య మాట పెరిగింది. దీంతో వెంట తెచ్చుకున్న కత్తితో అనిల్ పై గంగారం పొట్ట భాగంలో పొడిచి చీరాడు. అనిల్ తీవ్ర రక్తస్రావంలో పడి ఉండడం గమనించిన స్థానికులు హుటాహుటిన జంగారెడ్డిగూడెం నూరుపడకల ఆసుపత్రికి తరలించారు. ఏరియా ఆసుపత్రిలో చికిత్స అనంతరం పొట్టల నుండి పేగులు బయటకు రావడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి గంగారాంని అదుపులోకి తీసుకుని కత్తిని స్వాధీనం చేసుకుని ఘటనకు గల కారణాలను విచారిస్తున్నారు. ఎస్ఐ జ్యోతి బసు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. దాడి జరిగిన అనంతరం కత్తిని పక్కనే ఉన్న ఖాళీ మైదానంలో విసిరివేశారు అనే సమాచారంతో కత్తిని గాలించారు. తరచూ హరిజనపేటలో మద్యం సేవిస్తూ పేకాట ఆడుతూ కొంతమంది యువకులు చెడు వ్యసనాలకు బానిసలయ్యారని స్థానికులు వాపోతున్నారు. నిత్యం 24 గంటల పాటు ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయాల్లో గస్తీ ముమ్మరం చేయాలని పలువురు కోరుతున్నారు. అయితే దీనిపై పోలీసుల నుంచి, మృతుని బంధువుల నుంచి, దాడికి పాల్పడిన యువకుడికి చెందిన వారి నుంచి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇద్దరి మధ్య జరిగిన వివాదం, దాడి చేయాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది అనే విషయంపై పోలీసులు విచారణ చేయాల్సి ఉందని సమాచారం. కోయలగూడ మండలం సరిపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు ఇద్దరు బాలులు చెరువులో మునిగి మృతి చెందిన ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. కోయలగూడ మండలం ధర్మారావుపేటకు చెందిన 12 సంవత్సరాల అద్దేపల్లి చందు, గోపాలపురానికి చెందిన 17 సంవత్సరాల కొట్ర గగన్ సందీప్లు ధర్మారావుపేటలో బంధువుల ఇంటికి ఫంక్షన్ నిమిత్తం వచ్చారు. అయితే ఉదయం బహిర్భూమికి వెళ్లేందుకు గ్రామ సమీపంలోని కొమటికొంట కొమ్ముల చెరువు వద్దకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు గగన్ కాలు జారి చెరువులో పడిపోయాడు. అతన్ని రక్షించేందుకు చందు ప్రయత్నించగా ఇద్దరికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. అయితే ఎంతసేపటికి చందు, గగన్ ఇంటికి రాకపోవడంతో బంధువులు వారి కోసం చుట్టుపక్కల వెతుకులాట ప్రారంభించారు. అయితే చెరువు వద్ద వారి చెప్పులు, బైక్ కనిపించడంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో సాయంత్రానికి ఇద్దరి మృతదేహాలు స్థానికులకు లభ్యమయ్యాయి. బాలురి మృతదేహాలు చూసి వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ శంకారావం కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెంలో 28, 29 వార్డులలో ఆ వార్డులకు సంబంధించిన టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు చేను రాజు, కొత్తూరి సత్యబాబు, పంపాని మంగేశ్వరి,
డేరంగుల వెంకట్ల ఆధ్వర్యంలో ప్రజల్ని చైతన్యపరుస్తూ ర్యాలీ చేశారు. టీడీపీ సొంగ రోషన్ కుమార్, గోరుముచ్చు గోపాల యాదవ్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చేను ప్రసాద్, ఎడ్లపల్లి ఏడుకొండలు, కోటగిరి ప్రమీల, ఈర్ని సూరిబాబు, దాసరి శేషు, కరటూరి రమాదేవి, బొబ్బర రాజ్పాల్ కుమార్, పగడం సౌభాగ్యవతి, గొల్లపూడి శ్రీదేవి, రాజన్న సత్యనారాయణ, గుమ్మడి ప్రసాద్, కొండ్రెడ్డి కిషోర్, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, చెరుకూరి శ్రీధర్, జన సైనికులు నాని, గుబ్బల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు పెనుమర్తి రామ్ కుమార్, రావూరి కృష్ణ అధ్యక్షతన పాదయాత్ర చేపట్టారు. జంగారెడ్డిగూడెంలో ఎంపీ సోషల్ క్లబ్ నందు నిర్వహించిన ఆసరా కార్యక్రమంలో భాగంగా వేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను అలరించాయి. కోలాట నృత్యాలు, జానపద, భరతనాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆసరా పథకంలో భాగంగా లబ్ధిదారులు ఏర్పాటు చేసిన వర్తక వ్యాపార సముదాయాల ఎగ్జిబిషన్ ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మిలతో పాటు కన్వీనర్స్ సునీల్ కుమార్, విజయరాజు, నాయకులు మండవల్లి సోంబాబు, మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న, చిటికెల అజిరాజు, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు తదితరులు తిలకించారు. ఎగ్జిబిషన్ ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశారు. స్వయంగా చేసిన తినుబండారాలను తిని వాటి నాణ్యతను ప్రజలకు అమ్మే ధర లాభాల గురించి ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు ఆరా తీశారు. మమ్మల్ని ఫోటో తీరా సార్ ఇక్కడికి వచ్చినప్పుడు అలాగే ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి నా డ్వాక్రా సహోదరి సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు సునీత అండి, మాది సీతానగరం SLF, మా గ్రూప్ మనీ గ్రూప్ అండి. మరి ఈ కార్యక్రమానికంటే ముందుగా మనం అందరం ఇక్కడికి రావడానికి గల కారకులైన మన జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మరి చూసినట్లయితే మరి 9 నవరత్నాలు, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ రైతు భరోసా, జలయజ్ఞం, మద్యపాన నిషేధం, పెన్షన్ పెంపు, ఫీజు రీయింబర్స్మెంట్, అలాగే చూసినట్లయితే అమ్మఒడి అనే కార్యక్రమాలకైనా శ్రీకారం చుట్టడం జరిగిందండి. మరి అలాగే స్వయం సహాయక సంఘాల ద్వారా PM స్వానిధి, అలాగే పావలా వడ్డీ, మరి చూసినట్లయితే జగనన్న తోడు, ఇలాంటి కార్యక్రమాల ద్వారా మా స్వయం సహాయక సంఘాలను మేము అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో మెయిన్ పోస్ట్ లో చెప్పిన విధంగా మరి మొట్టమొదటి సంతకం ఆయన గెలిచిన తర్వాత మన డ్వాక్రా మన ఫైల్ మీదే చేయడం జరిగింది. అందరం కలిపి ఒకసారి సంతోషంగా చప్పట్లు కొడదామండి.
జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జంగారెడ్డిగూడెం భారతీయ మైత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు పంది పోతిరాజు నిర్వహణలో విజయభావ పేరుతో ప్రతిభ గల విద్యార్థులకు మెడల్స్, పర్యావరణ ఆవశ్యకతను తెలియజేస్తూ ఒక మొక్కను బహుకరించడంతో పాటు వారి తల్లిదండ్రులకు సత్కారం అందించే కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం ప్రధానోపాధ్యాయులు కె భీమరాజు అధ్యక్షతన జరిగింది. తిరుమలాపురంతో పాటు రాజవరం, బయనగూడెం, వేదాంతపురం, కేతువరం గ్రామాలకు చెందిన 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి తరగతిలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన 33 మంది విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ కలపతి శ్రీనివాస్ పాల్గొన్నారు. పలువురు వక్తలు మాట్లాడుతూ భారతీయ మైత్రి ఫౌండేషన్ ద్వారా పోతురాజు వ్యక్తిగతంగా చేస్తున్న కృషి ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మానుకొండ శ్రీలక్ష్మి, సొసైటీ అధ్యక్షులు రాజులపాటి అన్నవరం, పంచాయతీ సభ్యులు జలగం వెంకట్రావు, మరీదు రాజేంద్ర ప్రసాద్, మాజీ సర్పంచ్ మరీదు వెంకటేశ్వరరావు, వేముల చంటి, కొల్ల ఉమాచంద్రరావు, మాదాసు చిన్నలక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. భారతీయ మైత్రి ఫౌండేషన్ ప్రతినిధులు, ఆశా వర్కర్లు, పాఠశాల పారిశుద్ధ్య సిబ్బంది, మధ్యాహ్న భోజన విభాగ సిబ్బంది, గ్రామ పారిశుద్ధ్య సిబ్బందికి నూతన వస్త్రాలు ఇచ్చి సత్కరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి బాలబాలికల నుంచి ప్రథమ, ద్వితీయ చదువులో ఎవరు మెరిట్ లో ఉన్నారు అన్నది ఇక్కడ కాన్సెప్ట్. దాన్ని హెచ్ఎం గారు తర్వాత ఉపాధ్యాయుల దగ్గర నుంచి సేకరించి భారతీయ మైత్రి ఫౌండేషన్ అనేటువంటి ఆర్గనైజేషన్ ని నడుపుతున్నటువంటి పంది పోతురాజు గారు ప్రతి సంవత్సరం తిరుమలాపురం హై స్కూల్లో విశేషమైన రీతిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిల్లల్లో ఆ మెరిట్ ను ప్రోత్సహించడం వల్ల ఇంకా వెనుకబడిన పిల్లలకు ఒక స్ఫూర్తిని అందించాలని ఒక సందేశం. ఎప్పుడైతే మెరిట్ లో ఉన్నటువంటి పిల్లవాళ్ళకి ఒక వెనుతట్టి ప్రోత్సహిస్తే వాళ్ళ భావ జీవితంలో ఇంకా ముందుకు ఇంకా బాగా చదువుకోగలుగుతారని ఒక సందేశం. ఈ రెండింటితో పాటు ఎవరైతే మెరిట్ వచ్చినటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లలకి తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు ఉన్నారో ఆ తల్లి తండ్రిని ఈ వేదిక మీద ఒక సత్కారం చేసి గౌరవించుకున్నటువంటి ఒక అద్భుతమైన సాంప్రదాయం పోతురాజు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 3 సంవత్సరాలుగా ఈ పాఠశాలలో జరుగుతున్న క్రమంలోనే ఈ రోజు మళ్ళీ ఆ కార్యక్రమం జరిగింది. ప్రధానంగా తల్లిదండ్రి వాళ్ళు ఎంత కష్టపడితే పిల్లలు ఈ స్థాయికి వస్తున్నారు, ఇంకా ముందుకు ఇంకెంత స్థాయికి తీసుకెళ్ళడానికి వాళ్ళు ఎంత త్యాగాలు చేస్తే వీళ్ళు ఎంత ఎదుగుతున్నారన్న కాన్సెప్ట్ ని ఈ గంట సేపు కార్యక్రమంలో చెప్పడం కూడా ప్రధానమైన ఉద్దేశం. జెడ్పీహెచ్ స్కూల్ తిరుమలాపురంలో మనం ఈ రోజు శ్రీ భారతీయ మైత్రి ఫౌండేషన్ తరఫున మా మిత్రులైనటువంటి దల్లి రామాంజరెడ్డి గారు అలాగే ద్వారంపడి వీరెడ్డి గారు మా అందరి కూడా కృషి చేద్దాం. ఈ యొక్క మొక్కల్ని ఆక్సిజన్ వాల్యూస్ ఉన్న మొక్కల్ని ప్రతి స్కూల్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది 2023, 24, 25 ఇది 3వసారి ఇక్కడ మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది అనమాట. అయితే ఇక్కడ ఆదర్శ గ్రామం అయినటువంటి అమ్మపాలెంలో కూడా ఒక సదస్సు చేశాం. అలాగే వడ్డిగూడెం అని పాలకొల్లు దగ్గర ఉన్నటువంటి గ్రామంలో కూడా ఒక సదస్సు చేశాం. అలాగే తిరుమలాపురం గ్రామంలో కూడా పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి మన సర్పంచ్ గారు శ్రీనివాస్ గారు, ధనకుమార్ గారు, అలాగే మా హెచ్ఎం గారు భీమరాజు గారు, అలాగే మిగతా అటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED TV ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED TV ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, LED, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, AC, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ HDB ఫైనాన్స్ చేయబడును. మా వద్ద
అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బుట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో ఎంపీ సోషల్ క్లబ్ నందు ఆసరా పథకానికి సంబంధించి చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వీరితో పాటు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్, ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోనే కాకుండా చింతలపూడి నియోజకవర్గాన్ని, ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశామో వివరించారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని, 2 ఓట్లు వైఎస్ఆర్సీపీకే వేయాలని పిలుపునిచ్చారు. పథకాల ఆవశ్యకత గురించి వివరించారు. ప్రతి రూపాయి వృధా కాకుండా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరేనని అన్నారు. ఈ కార్యక్రమంలో సోంబాబు, బీవీఆర్ చౌదరి, బత్తిన చిన్న, మేడవరపు విద్యాసాగర్, వైస్ చైర్మన్స్ ముప్పిడి వీరాంజనేయులు, కంచర్ల వాసవిరత్నం, అయినాల రమణమూర్తి, పిపిఎన్ చంద్రరావు, ఉగ్గం ప్రసాద్, శంకు సురేష్, దిరిసిపాము ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వచ్చేటట్టు నా ప్రయత్నం నేను చేస్తానని మీ అందరికి మాటిస్తున్నాను. అయితే ఇంకో పక్కన విజయరాజు గారు ఉన్నారు, ఎమ్మెల్యే అభ్యర్థి. ఈయన ఏ ఊరో తెలుసా మీకు? కామవరపు కోట. అంటే దాని అర్థం ఈయన పక్కా లోకల్. ఆడవాళ్ళకి తెలుసా పక్కా లోకల్ అంటే? తెలుగులో చెప్తారు ఎవరన్నా? పక్కా స్థానికుడు. పక్కా స్థానికుడు కాబట్టి మన ప్రాంతం మీద నేను స్థానికుడిగా ఎంత శ్రద్ధ పెట్టానో అంతే శ్రద్ధ పెడతారని నేను నమ్ముతున్నాను. చేసి తీరుతారని నాకు తెలుసు. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి పరిచయం చేసి ఈయనకి సీట్ ఇస్తే బాగుంటదని నేనే ముందడుగేసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన మాట మీద విజయరాజు గారిని ఇక్కడ పెట్టారు. తప్పకుండా ఈసారి అన్ని విధాలుగా కూడా మనం న్యాయం జరుగుద్ది. ముందుంటాము. చింతలపూడి నియోజకవర్గంగా నేను కూడా వీరందరితోటి ఉండి కలిసి మళ్ళీ మనకు జరిగిన ప్రతి మంచి పని ఈసారి రెట్టింపు మళ్ళీ జరుగుతుంది అని మీ అందరికి మాటిస్తూ మరొకసారి వచ్చే 2 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మీరు భుజాన్ని పెట్టుకుంటారని గుర్తు చేస్తూ ప్రాధాయపడుతూ సెలవు తీసుకుంటాను. బాబ్జీ గారికి తెలియజేస్తాను. అలానే మీ అందరికి కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 4వ విడత ఆసరా మీ అందరి అకౌంట్ లో నేరుగా వేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ ప్రతిదీ చేసుకుంటూ వచ్చారు. ఎన్ని కష్టాలున్నా, కరోనా కష్టాలున్నా, ఆర్థిక పర కష్టాలున్నా ప్రతిదీ చేసుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మంచి పనులు చేస్తారు. అలానే శ్రీధర్ గారు నన్ను ఎంపీగా ప్రపోజ్ చేసి వచ్చే ఎన్నికల్లో నన్ను నుంచోబెడతారమ్మా శ్రీధర్ గారు. సో మీ అందరి ఆశీస్సులు కూడా నా మీద ఉండాలని కోరుకుంటున్నాను. అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను ముందుకెళ్ళమని చెప్పడం జరిగింది. నువ్వు యువకుడివి, నువ్వు అని చెప్పి నన్ను వెన్నుదట్టి పంపిస్తున్నారు. నేను అందరికీ అందుబాటులో ఉంటానమ్మా. రేపొద్దున్న నేను విజయరాజ్ గారు మీ ప్రతి కష్టాలు ఉంటే అవి తీర్చే విధంగా మేము పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాము. ముందుగా నన్ను ఆశీర్వదించి దీవించి మీ ముందుకు పంపించిన నియోజకవర్గ సమన్వయకర్తగా మీ ముందుకు పంపించిన జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా
నమస్కారాన్ని తెలియజేసుకుంటున్నాను. అట్లాగే నన్ను ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించిన ముఖ్యంగా సీఎం గారి దృష్టిలో పెట్టి మరి శ్రీధర్ బాబు గారు నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి నన్ను మీ ముందు నిలబడటానికి కారణమైన శ్రీధర్ బాబు గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మీరు ఇదొక పండగలా చేస్తున్నారు, చాలా సంతోషం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా స్త్రీల అభివృద్ధికి, వెనకబడిన తరగతుల స్త్రీల అభివృద్ధికి తన వంతు మహాపాదయాత్రలో భాగంగా నవరత్నాలను అందించడమే కాకుండా మీకు సహాయంగా అండదండలుగా నిలబడి మీరు ఒకప్పుడు మీ కుటుంబాలను పోషించుకోలేక మీ ఎవరైతే భర్తలు ఉంటారో వాళ్ళ సంపాదన మీద ఆధారపడి పిల్లల చదువులకు ఇబ్బంది పడి కుటుంబ పోషణలో కష్టమైన పరిస్థితుల్లో మీకు ఆసరాగా నిలబడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయటానికి ఆయన తన వంతుగా ఒక అద్భుతమైన ప్రణాళికను రచించి మీ అభివృద్ధి మీకు ఆసరాగా నిలబడితేనే ఈ రాష్ట్ర అభివృద్ధి అని గమనించిన గొప్ప వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన పథకంలో లబ్ధిదారులకు శిక్షణ ఇస్తున్నారని, లబ్ధిదారులకు ఏలూరు జిల్లాలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని జిల్లా టైలర్ల సంఘం నాయకులు ఎంపీ కోటగిరి శ్రీధర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆసరా కార్యక్రమంలో కోటగిరి శ్రీధర్ ని కలిసిన టైలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బూసా బాలభాస్కర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మేఘా రామారావు, కార్యదర్శి సాధనాల సర్వేశ్వరరావులు ఎంపీ కోటగిరికి వినతి పత్రం అందజేశారు. ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. తదితరులు శిక్షణ కేంద్రాలు భీమవరంలోను, నర్సాపురంలోను ఉండటం ఎంతో సౌకర్యంగా ఉందని పేర్కొన్నారు. ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేయడం వల్ల కుకునూరు, వేలేరుపాడు, పోలవరం తదితర ఏజెన్సీ ప్రాంత వాసులకు వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. దీనిపై ఎంపీ స్పందిస్తూ అధికారులతో మాట్లాడుతానని తెలియజేశారు. అదేవిధంగా సీనియర్ పాత్రికేయులు రమణారావు ఇంటి వద్ద మురికి కారణంగా తాను పడుతున్న ఇబ్బంది నుంచి విముక్తి కల్పించాలని ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబును కోరారు. సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలని వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్నాను కోరారు. నా మొదటి ఓటు అభివృద్ధికే, నా మొదటి ఓటు చంద్రబాబుకే అనే ప్రచార కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెంలో 5వ వార్డు కౌన్సిలర్ కరుటూరి రమాదేవి ఇంటి వద్ద టీడీపీ సీనియర్ నేత మండవ లక్ష్మణరావు, నంబూరి రామచంద్రరాజు, చిట్టిపోయిన రామలింగేశ్వరరావు, సాయిల సత్యనారాయణలతో కలిసి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండవ లక్ష్మణరావు తదితరులు మాట్లాడుతూ మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే ప్రచార కార్యక్రమాన్ని నియోజకవర్గ పరిధిలోని కొత్తగా నమోదైన యువ ఓటర్ల వద్దకు తీసుకువెళ్తారని, గతంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరుగుతున్న పరిస్థితిపై పార్టీకి చెందిన యువ నేతలు, వారియర్స్ తెలియజేస్తూ రిజిస్ట్రేషన్ చేస్తారని తెలిపారు. మై ఫస్ట్ ఓట్ సిబిఎన్ కు ఆ కార్యక్రమాన్ని ఈ రోజు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరీమణులందరికీ నమస్కారం. ఈ రోజున మన పరిపాలన చూస్తున్నాం. ఈ రోజు మొట్టమొదటిగా ఓటు వచ్చిన యువతీ యువకులందరూ వారు గమనించాలి. గత ప్రభుత్వం ఎలా ఉన్నది, ప్రస్తుత ప్రభుత్వం ఎలా ఉన్నది అనేది గమనించి ఓటు చేయాలని చెప్పేసి వారందరినీ కోరుతున్నాం. గత 5 సంవత్సరాల నుంచి అందరూ నష్టపోయారు. ప్రతి ఒక్కరికి నష్టం జరిగింది. ఏ ఒక్కరు కూడా ప్రశాంతంగా లేరు. మహిళలకు రక్షణ లేదు, విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, రాష్ట్ర అభివృద్ధికి పరిశ్రమలు లేవు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, కార్మికులకు పనులు లేవు. అలాగా ప్రతి ఒక్కరిని సర్వనాశనం చేసిన ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. అలాగే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ గల, క్రమశిక్షణ గల, పట్టుదల గల నాయకుడు. ఆయన్ని మరలా తీసుకురావాలి అంటే మరలా మీరందరూ మొట్టమొదటి ఓటు చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడిన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా పట్టుదల గల మనిషి, క్రమశిక్షణ గల నాయకుడు. చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడిన పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి పెద్దలకు, కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చూస్తూనే ఉన్నాము, గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో ఏమీ జరగట్లేదు. అన్ని విధాలుగాను ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాలు వెనకెళ్ళిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ దివాళా తీసిన పరిస్థితిలో ఈ రోజు అప్పుడు ఆంధ్రప్రదేశ్ గా మిగిలిపోయి ఉంది. ఈ పరిస్థితుల్లో జనసేన, టీడీపీ సమైక్యంగా కలిసి నడుస్తూ ఎలక్షన్ కు రాబోతుంది. అందరూ ఆలోచించి ఫస్ట్ ఓటు వేసే విద్యార్థులు అవనివ్వండి, అలాగే ప్రజలు మొత్తం అందరూ ఆలోచించి జనసేన, టీడీపీ కూటమికి ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్
అనేటటువంటి ఈ ప్రోగ్రామ్ లాంచింగ్ కి ఇచ్చేసినటువంటి పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ గ్రూప్ కి అడ్మిన్ గా మరి రామ్మోహన్ నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు ఉన్నారు. దాంట్లో ఒక వారియర్ గా నన్ను కూడా జాయిన్ చేసినందుకు వారందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఓట్ అనేది చాలా యాంగ్జైటీగా ఉంటుంది అందరికీ కూడా, ఎందుకంటే ఎప్పుడెప్పుడు 18 సంవత్సరాలు నిండితే ఎప్పుడు ఓటేద్దాం అనే ఒక యాంగ్జైటీలో ఉంటారు. మరి ఫస్ట్ ఓట్ ని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే అభివృద్ధిని కాంక్షించే వాళ్ళకి, సమానత్వాన్ని కాంక్షించే వాళ్ళకి, మరి మహిళల యొక్క సాధికారతకి తోడ్పడే వాళ్లకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే వాళ్లకు మన ఫస్ట్ ఓట్ ని ఉపయోగించినట్టయితే మన ఓటుకి సార్థకత కలుగుతుందని చెప్పేసి నేను అందరికీ యువతకు పిలిపిస్తున్నాను. జంగారెడ్డిగూడెం సొసైటీలో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ప్రజల డబ్బుకు న్యాయం జరిగేలా చేస్తానని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం సొసైటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన కంచర్ల రవి కార్యక్రమానికి విచ్చేసిన శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. సొసైటీలో పనిచేస్తున్న వ్యక్తి అవినీతి ఆరోపణపై తన వద్ద సమాచారం లేదని అన్నారు. అనుమతి ఓపెన్ మాట్లాడుతున్నాను. 2009 సంవత్సరంలో 15 సంవత్సరాల క్రితం ఇదే రిపోర్టర్ నా మీద 25 లక్షలు కుంభకోణం అని రాస్తే అప్పుడు సాంబశివరావు గారు ఇది వేశారు సార్, ఇది ఎంక్వైరీ చేశారు సార్. ఎంక్వైరీ చేస్తే అప్పుడు ప్రెసిడెంట్ గారు తన్ని రాము గారు ఇది సెక్రటరీ మీద బురద వెళ్తానికి అని భావించి హైకోర్టుని స్టే తీసుకొచ్చారు. స్టే తీసుకొచ్చి మళ్ళీ 2 మాసాలు ఆగి నేను స్టే తీసుకొస్తే నన్ను అనుమానిస్తారని ఆయన మళ్ళీ మా స్టే విత్డ్రా చేసుకుని మా సొసైటీ మీద ఎంక్వైరీ వేయండి అని మళ్ళీ ఆయన కోరటం జరిగింది సార్. కోరితే మళ్ళీ పి రామ్మోహన్ రావు గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా వేసారు సార్. పి రామ్మోహన్ రావు గారు ఎంక్వైరీ కండక్ట్ చేశారు సార్. అప్పుడు అంబేద్కర్ గారు అని ఆయన ఎంక్వైరీ ఆఫీసర్గా వేస్తే ఆయన 2 మాసాలు చేయవలసింది 5 మాసాలు గడువు అడిగి ఆయన క్షుణ్ణంగా రికార్డులు పరిశీలించండి, దీని మీద ఏ విధమైన దుర్వినియోగం జరగలేదని 2015లో ఇచ్చేసారు. 2009లో మళ్ళీ 2015లో రిపీట్ అయింది సార్. నేను ఇది యాదృచ్ఛికం జరిగిందా ఎందుకో తెలియదు కానీ అప్పుడు జనరల్ ఎలక్షన్ 3 నెలల ముందే సార్, అసెంబ్లీ ఎలక్షన్. ఇప్పుడు 3 నెలలు జనరల్ ఎలక్షన్లే. అంటే నేను రాజకీయ కోణం ఉందని అంటారే సార్, యాదృచ్ఛికంగా జరిగింది సార్. ఇప్పుడు కూడా నేను క్లీన్ చిట్ తీసుకుంటానన్న ధైర్యం నాకు ఉంది సార్. సార్ మీ మీద ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరైనా నివేదించారు? ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరైనా ఎంక్వైరీ ఆఫీసర్ ఎవరైనా దీన్ని క్లోజ్ చేశారా? మీకు మరి మీరు ఎందుకు ఇచ్చారు సార్ స్టేట్మెంట్? అప్పుడు నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టుకున్నారు కదా సార్. 2009 రిపోర్ట్ సొసైటీ మీద అవినీతి కుంభకోణం వచ్చిందని దాని మీద కొంచెం ఎవరైనా చెప్పండి సార్. మీరు 2 కోట్ల 70 లక్షలు ఏం చేశారో చెప్పలేదండి. మరి మాకు ఈ రోజు పేపర్లో వచ్చింది సార్. అంటే ఎంక్వైరీ ఆఫీసర్ చెప్పవలసింది ఈ రత్నాజీ గారు ఎటువంటి అవినీతి జరగలేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చుకున్నారండి. అది ఎలా ఇచ్చుకుంటారు సార్? అది అవినీతి జరిగితే ఎంక్వైరీ ఆఫీసర్ ఇచ్చుకోవాలి కానీ సార్ సెక్రటరీ ఇచ్చుకున్నాడు సార్, ఏమి అవినీతి చేయలేదు. అది ఎలా సాధ్యం అండి? గత 5 సంవత్సరాలుగా ఈ సొసైటీల విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రస్తుత చైర్మన్ నరసింహరాజు గారు అయినా మెంబర్స్ అయినా ప్రజా డబ్బు విషయంలో మాత్రం ఎటువంటి అశ్రద్ధ లేకుండా ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉన్నారు. ప్రతి బ్యాంకు కూడా, ప్రతి బ్రాంచ్ కూడా అన్ని రకాల ఇన్వెస్టిగేషన్స్ చేసి కుంభకోణాలు జరిగిన మాట వాస్తవం. అటు టీ నరసాపురం అయితే కానివ్వండి, చింతలపూడి అయితే కానివ్వండి, అనేక బ్యాంక్ బ్రాంచెస్ అది బయట పెట్టడం జరిగింది. ఎవరిని వదిలే సమస్య లేదు. ప్రజా డబ్బు మళ్ళీ ప్రతి రూపాయి కూడా తిరిగి చెల్లించుకునే ప్రక్రియ జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ కూడా ఏమన్నా ఉండవలసి వస్తే తప్పకుండా ఆ మార్గం ఫేస్ చేయవలసి వస్తుంది, ఆ కాన్సిక్వెన్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుత ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర లేదు, అందుకని దాని మీద స్పెసిఫిక్ గా నేను కామెంట్ చేయడానికి కరెక్ట్ కాదు. కానీ తప్పకుండా ఈ విషయంలో ఒక స్థానిక పార్లమెంటేరియన్ గా, ఈ స్థానికుడిగా ఇక్కడ ప్రజలకి అన్యాయం జరగడానికి వీల్లేదు, జరగనివ్వను అని మీకు మాట ఇవ్వగలను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం సొసైటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన కంచర్ల రవి, గతంలో సొసైటీలో జరిగిన అవినీతిపై విచారణ చేపడతామన్న ఎంపీ కోటగిరి శ్రీధర్. జంగారెడ్డిగూడెం మండలంలో పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు, ప్రజాప్రతినిధులు. నా మొదటి ఓటు సిబిఎన్ పత్రాలను ఆవిష్కరించిన టీడీపీ నాయకులు, పాల్గొన్న కార్యకర్తలు.
జంగారెడ్డిగూడెం హర్జనపేటలో కూలీపై యువకుడి కత్తితో దాడి, చికిత్స పొందుతూ మృతి చెందిన కూలీ, విచారణ చేపట్టిన పోలీసులు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో సుందరకాండ పారాయణం కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.